నీ దీన స్థితిని తలుచుకొని నువ్వు కుమిలిపోతూ ఉంటావు. నిన్ను తృణీకరించే వాళ్ళు నిన్ను చూసి నవ్వుతూ ఉండొచ్చు. అంటే వారిని ద్వేషించమని కాదు, వారికి తెలియకయే. అది నీ ఇంటి వారు కావచ్చు, నీ సమీపస్తులు కావచ్చు, తోడబుట్టిన వారు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సంథింగ్ ఎవరైనా కావచ్చు. వారు అంటుండొచ్చు, వారిని బట్టి నీవు దుఃఖపడుతుండొచ్చు, గాయపడుతుండొచ్చు. తన దేవుడు చిరునవ్వు నువ్వు అనుకుంటాడు, ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు కదా, కానీ ఒక దినాన నేను నిన్ను ఒక అంతస్తుకు చేరుస్తాను. ఆ స్థితిలో నువ్వు ఉన్నప్పుడు వాళ్ళు నిన్ను చూసి, ఇప్పుడు దావీదును చూసి ఏమనుకుంటారు? అరే, నేను ఇంత మాటలు అన్నది ఇశ్రాయేలు రాజునా? అయ్యో, ఇతడు ఇశ్రాయేలుకు రాజుగా దేవుడి చేత నియమించబడ్డాడని నేను ఎరుగనే. హల్లెలూయా. అలాగే ఒక మెట్టులోకి నిన్ను తీసుకెళ్ళినప్పుడు